రావే రాధా రాణి రావే రాధనీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయిదే రాసలీల వేళయిదే రాధా రాధా మదిలోన మన్మథ దాద రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెట్టిన పర్వాలతో కౌసకే కాటయమే కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జడతో నా మనసు లాగేసిందా మృదు వదన పతినై పరిపాలించాలా చలో హద్దులకు మూతులు పెస్తాలే బుగ్గలు రెండు పొరికేస్తాలే అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల ప్రేమాడే కృష్ణుడు కన్ను పట్టాల పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల ఇదిగమ్మా. ఆనందరావు గారు బిడ్లా ఉందే. అవునే ఎక్కడుందేమిటి అమ్మాయి? పదండి చూద్దాం. బాబు, ఆనందరావు గారు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారు? పెంట్ హౌస్ లో ఉంటున్నారమ్మా. అన్ని రోజులు మన అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు, కానీ అతని భార్య ఎలా ఉంటుందో మనకి ఎప్పుడూ చూపించలేదు. ఇప్పుడైనా చూసేద్దాం ఎలా ఉంటుందో. పదండి. అవును, రండి. బంగారు తల్లి లేమ్మలే. ఏమ్మా పడిపోయావా? దెబ్బ తగిలిందా? మీ మమ్మీ ఇంట్లో లేదా? రూమ్ లో ఉందా? ఇదేమిటి ఈ పిల్ల కింద పడి ఏడుస్తుంటే పట్టించుకోకుండా రూమ్ లో ఉంది? పద పద మీ మమ్మీ దగ్గరికి వెళ్దాం. ఏ రూమ్ లో ఉందో చూపించమ్మా. అదేమిటమ్మా బిడ్డ అక్కడ ఏడుస్తుంటే నువ్వు కూర్చొని టీవీ చూస్తున్నావా? ఇదేమన్నా బాగుందా? ఆనందరావు బాబు నిన్ను పూలో పెట్టి చూసుకుంటున్నాడంటే సంతోషపడ్డా, కానీ బిడ్డ మంచి చెడ్డ చూసుకోకపోతే ఎలా అమ్మా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావా? తను మాట్లాడలేదు, కదలలేదు. అదేమిటి బాబు, మా ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు అమ్మాయిని పాపని సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నానండి అని చెప్పేవాడివి. అవన్నీ నేను చెప్పిన అబద్ధాలమ్మా. మరి నిజమేమిటి బాబు? మీ అందరికీ నా భార్య రాయల్ ఫ్యామిలీ, నేను అనాథని చెప్పాను. నిజానికి తను అనాథ, నేను కోటీశ్వరుడి కొడుకు. మాది విశాఖపట్నం. మా నాన్నగారి పేరు జగన్మోహన్ రావు, బిజినెస్ మ్యాగ్నెట్. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇంటి నిండా నౌకర్లు, ప్రతి చిన్న పనికి ఓ పనోడు. డబ్బుతో వచ్చి అన్ని సుఖాలు అనుభవించేవాడిని. కాలేజీలో సంధ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ప్రేమ అనేది ఒకటి ఉందని సంధ్య పరిచయం అయ్యాకే తెలిసింది. నిజమైన ఆనందాన్ని సంధ్యతో కలిసి పంచుకున్నాను. మా ప్రేమ గురించి నాన్నగారికి తెలిసింది. మా పెళ్లికి ఆయన ఒప్పుకోలేదు. కన్న తండ్రిని, కోట్ల ఆస్తిని వద్దనుకొని సంధ్యతో కలిసి బయటకు వచ్చేశాను. దైవసాక్షిగా సంధ్యను పెళ్లి చేసుకున్నాను. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. తను తల్లి కాబోతుందని తెలిసి నా ఆనందానికి హద్దులు లేవు.
తను కోమాలోకి వెళ్ళింది. చాలా రేర్ కేసుల్లో డెలివరీ టైంలో ఆడవాళ్ళకి ఇలా జరుగుతుంటుందని, మళ్ళీ మామూలు మనిషి అవుతుందని గ్యారంటీగా చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. ఒరే, నీకెంతో జీవితం ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరుల కూతురు సిద్ధంగా ఉన్నారా? తను బతుకున్న శవంతో సమానం. ఏ అనాథాశ్రమంలో చేర్పించేద్దాం. నీ బిడ్డకు తల్లి ఎంతైనా అవసరం. అందుకైనా మళ్ళీ పెళ్లి చేసుకోరా. నాకు 2 బిడ్డలు నాన్నగారు. వీళ్ళిద్దరికి తల్లి తండ్రి నేనే. నా ఊపిరినంత వరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. కడుపులో ఎంత బాధ పెట్టుకుని పైకి సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఎలా ఉండగలిగేవన్నయ్యా? ఎలా ఉంటే ఓ బానిస మొగుడికి చాకరీ చేయడం దాని కర్మ అనుకునే మా మొగుళ్ళెక్కడా? మంచంలో ఉన్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకునే నువ్వెక్కడా? నాకు ఆ భగవంతుడు మళ్ళీ జన్మంటూ ప్రసాదిస్తే ఆడదానిగానే పుట్టించమని కోరుకుంటాను. ఎందుకో తెలుసా బాబు, నీలాంటి మంచి కొడుక్కి తల్లిగా ఉండటం కోసం. డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బులు ఒక్కోసారి దేవుబల వల్ల నయం అవుతాయి అంటారు. థ్యాంక్ యూ. తప్పకుండా తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. మీకోసం ఆ 7 కొండల వాడిని వేడుకుంటా. మీకంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు బాబు. వస్తా. భైరవి, ఒక గ్లాసు మంచినీళ్ళు ఎందుకో? శారదా, ఏంటి పిన్ని? మీ నాన్నగారికి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే పిన్ని. ఏమిటే నిన్ను మంచినీళ్ళు తీసుకురమ్మంటే దానికి చెప్తున్నావు? అపార్ట్మెంట్ సెక్రటరీ అయ్యాను కదా అని బాగా పొగరు పెరిగిందా? నువ్వేమైనా ప్రధానమంత్రి అనుకుంటున్నావా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నేను కాకినాడ కచేరీకి వెళ్ళే లోపు నీ పద్ధతి మార్చుకుంటే సరే, లేకపోతే ఈ నాగాభరణం నరసింహ శాస్త్రి విశ్వరూపం ఏంటో చూస్తావు. ఎంత పెద్ద బిందె అయినా సరే కుళాయి కింద ఉండాల్సిందే. ఎందుకది దాని మొహాన కొట్టు. బెల్లు కొట్టినా రాలేదేటి? బండి తీసేస్తానని తెలియదా దీనికి? కిచెన్ లో కూడా లేదు. అయిపోయింది, ఇవాళ నా చేతులు అయిపోయింది. ఇది మళ్ళీ మీటింగ్ అని పెట్టిందా ఇది? ఏవే, ఎన్నిసార్లు బెల్ల కొట్టాలి? బెల్ల కొట్టినా రావేంటి? వినపట్టం లేదా? ఏంటి అలా చూస్తున్నావు? స్టైల్ గా పేపర్ చదువుతూ కూర్చుంటే కాఫీ ఎవడు ఇస్తాడే? నీ బాబు ఇస్తాడా? ఇవాళ ఆదివారం, ఆడవాళ్లకు సెలవు. డాడీ డాడీ ముంటి గడుగు. గిన్ని గడుగు అంత ఈజీగా చెప్పావు. వెళ్ళి మీ అమ్మని అమ్మ కడగమని. కడగదంట, నిన్నే కడగమని. ఏమే కడగనన్నా ఉండేటి? ఈ రోజు ఆదివారం, ఆడవాళ్లకు సెలవు. నేనే పని చేయను. అయినా మీ ముద్దుల కొడుకు ముట్టి మీరు కడుక్కోలేరా? నేనెందుకు కడగలేనే? సినీ తారలు వాడే లక్ష సోపుతో కడుగుతాను. గుమ్మ గుమ్మలు ఆడిపోద్ది ముడ్డి. ఈ దీన్ని కడుక్కోవడం చేతగా రోజు నువ్వు కడుగుతున్నావు. మమ్మీ ఇంటికి తీసిందిరా? ఈరోజు సెలవు. వంట చేయదంట. ఎక్కడికి వెళ్ళింది? యోగా ప్రాక్టీస్. ఏది బంటది? ఏంటే వంట గింట చేయకుండా ఇక్కడ కూర్చొని యోగా ప్రాక్టీస్ చేస్తున్నావు? పదా, నువ్వు వస్తావని రమ్మంటావా? ఏం చేస్తుంది ఇది? ఏంటి ఇది? గాలి పిలిచావా? సునామీ వచ్చిందా? ఏంటి నీ ప్రాబ్లం? ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. అలాగే ఉంటాను మరి. బాబాయ్ బాబాయ్, లేడీస్ అంతా ఆదివారం సెలవు అంటున్నారు. ఏంటి మన ఫుడ్ పరిస్థితి? ఎందుకయ్యా అలా బాధపడతావు? అలా చూడు, అప్పుడే మీ పిల్లలకు వంట చేయడం వచ్చా? ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసా. ముందు చూపు. నీకు మందు చూపే ఉందనుకున్నాను. మామూలుడే కాదు, మావాడిని కూడా తీసుకొస్తాను. అక్కర్లేదు, ఆ, ఇలా చూడు. మావాడికి కూడా వంట చేయడం వచ్చా? అడిగి కూడా ట్రైనింగ్ ఇచ్చేసా. నువ్వు తేగల చందమాలాటాడు. వేణు కొడుకును కూడా తీసుకొస్తా. అవసరం లేదు, ఆల్రెడీ క్యారేజ్ ఇచ్చి మా వాడిని మెస్సుకు పంపించేసా. అయ్యి బాబోయ్. అయితే ఈ వంటలు పూర్తయ్యేలోగా మీ వాడు క్యారేజ్ వచ్చే టైంకి మనం ముగ్గురు రౌండ్ వేసేద్దాం. అలాగే. మంది కాదు, పేక. మా వాడు క్యారేజ్ తీసుకుని వచ్చినట్టున్నాడు. తలుపు తీ బాబాయ్. అలాగే. మా ఆవిడ వచ్చింది. జోకరా. ఖాన్
షారుఖ్ ఖాన్ సబ్ ఇన్స్పెక్టర్. అయితే ఏంటి మీ ఇల్లు సోదా చేయాలి. ఎందుక మీ మీద కంప్లైంట్ ఇచ్చా. ఎవడిచ్చాడు ఎవడైతే నీ చెక్ చేయండి. ఎంత అర్థం స్ట్రైక్ 10 రూపీస్. 20 రూపీస్ చెప్తా ఫోటో తీరా. నూరా వెనకాల ఫోటోగ్రాఫర్ ఫోటో తీ. ఈ ఖాన్ గడేట్రా మన కర్మ కొద్ది ఎలా వచ్చాడు? గ్రహాలు బాగోపోతే ఎలాగా ఉంటుంది. అలాగే కనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటండి? మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? బాల కార్మికుల చేత వెట్టి చాకరీ చేస్తున్నందుకు. ఊరుకోండి సార్, వాళ్ళ బాల కార్మికులేంటి, మా పిల్లలు. మీ మన పిల్లలు కదా. మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా 14 ఏళ్ళు పిల్లల చేత పని చేయిస్తే బాల కార్మిక నేరం కింద 5 years జైలు శిక్ష. యూనో వీడొకడు అనిపిస్తే చాలండి. దిస్ ఇస్ పుల్లారావు, మల్టీనేషనల్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్. మాజీ. అది ఇప్పుడు అవసరమా? ఆల్ రైట్, ప్రస్తుతానికి 50 ఉంచు. చాలదా? ఎస్. బాగోదు, ఇంకో 10 కలిపి తీసుకోండి. ఇంకొక 10. ఐఎమ్ ఖాన్, షారుఖ్ ఖాన్ సబ్ ఇన్స్పెక్టర్. నాకెలా చూస్తారా? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు సార్? ఆ పాప బాబు వీడి పిల్లలు, ఆ బాబు వీడి కొడుకు. అసలు పోలికలు చూసుకోండి సార్. చిన్న పిల్లలంటే ఎవరు సార్? పిల్లలు వాళ్ళు దేవుడితో సమానం. అందుకే సార్ ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి పడానికి దండం పెట్టండి సార్. మా బాబుకు దండం పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్. పడచ్చు చిన్ని గణపయ్యలా ఉంటాడు సార్. అందుకే చూడండి సార్, నేను కూడా చిన్న పిల్లలకి పొట్టిగా ఉంటాను. ఒక చాచా నెహ్రూ, ఒక అబ్దుల్ కలాం, ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక వేణుగోపాల్ సార్. అంటే బాగా ఇష్టపడేది. డాడీ నువ్వు చెప్పినట్టు నేను క్యారేజ్ మందు తెచ్చాను. వాడి కొడుకేనండి, అసలు పోలికలు ఉండవు. ఆ కర్రలకి ఏంట్రా? చాచా నెహ్రూ, అబ్దుల్ కలాం, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత నువ్వా? ఈ కర్ర చూడు.